ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు మనం చూడబోయే వాగ్దానము మన గుండెల్లో విశ్వాసాన్ని అలాగే ధైర్యాన్ని నింపుతుంది. దేవుడు మన కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ప్రార్థనలు చేసేటప్పుడు దేవుడు మనకు ఉత్తమమైనది ఇస్తాడనే విశ్వాసం ఈ వాగ్దానంతో బలపడుతుంది. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు 8:32 రోమా 8:32 వాక్యం ఇలా ఉంది: తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని. ఈ వాక్యంలో అపోస్తులైన పౌలు చెప్పిన చాలా గొప్ప విషయం ఏంటంటే, దేవుడు తన సొంత కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తుని మన కొరకు అప్పగించాడు. ఆ యేసయ్య మన పాపాల కొరకు శిలువపై మరణించాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తన ప్రియ కుమారుణ్ణి కూడా మన కొరకు త్యాగం చేసిన పరలోకపు తండ్రి మనకు కావాల్సిన ఇతర విషయాలు ఎందుకు ఇవ్వడు? మన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో అసమాధానం కావచ్చు, దేవుడు వాటన్నిటిని మన కొరకు ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. ఈ వాక్యం మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. మన ప్రార్థనలు వృధా కావు, మన విశ్వాసానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందనే ధైర్యాన్ని ఇస్తుంది. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తండ్రి తన కుమారునికి విద్య కోసం తన ఆస్తి మొత్తాన్ని అమ్మి అత్యుత్తమ కళాశాలలో చేర్పించాడు. ఇప్పుడు ఆ తండ్రి తన కుమారునికి భోజనం, బట్టలు, జీవన ఖర్చులు ఇవ్వడానికి వెనుకతీస్తాడా? తీయడు కదా. అలాగే మన పరలోకపు తండ్రి కూడా తన ప్రియ కుమారుణ్ణి, తనను ఆనందింపజేసిన జనతేక కుమారుని మన కొరకు అప్పగించిన దేవుడు మన చిన్న చిన్న అవసరాలు నిర్లక్ష్యం చేస్తాడా? చేయడు కదా. కాబట్టి మన దేవుడు మనకన్నీ తగిన సమయంలో ఇస్తాడు. కానీ మన పరిస్థితిని బట్టి మన విశ్వాసాన్ని కోల్పోతాం. మనం ఆయన పైన విశ్వాసం కోల్పోతుంటే ఈ పని చేయాలి. ముందుగా పూర్వపు అనుభవాలను గుర్తు చేసుకోండి. దేవుడు గతంలో మనకు చేసిన కార్యాలు, కాపాడిన సందర్భాలను గుర్తు చేసుకుంటే అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. రెండోదిగా, ప్రతిదీ ఆయన చేతికి అప్పగించండి. ప్రభు అన్ని చిత్త ప్రకారం నన్ను నడిపించు అనే మనసు కలిగి ఉండాలి. మూడోదిగా, వాక్యాన్ని తరచూ ధ్యానించండి. రోమా 8 లాంటి దేవుని వాగ్దానాలను చదువుతూ మన హృదయంలో నిలుపుకుంటే మన విశ్వాసం బలపడుతుంది. నాలుగోదిగా, ప్రార్థనలో స్థిరంగా ఉండండి. కొన్ని సమస్యలకు జవాబు ఆలస్యమైనా కూడా దేవుడు పనిచేస్తాడని నమ్ముతూ ప్రార్థనలో స్థిరంగా ఉండండి. ఐదోదిగా, ప్రతిరోజు కృతజ్ఞత చెప్పండి. మనం చిన్న పెద్ద అనే తేడా లేకుండా దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత చెప్పే మనసు గలవారమే ఉండాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించేలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, ఈ రోజు నీ వాగ్దానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాం. నీవు నీ కుమారుని కూడా మా కొరకు అప్పగించిన దేవుడవు. మా ప్రతి అవసరాలని నీవో తీరుస్తావన్న నమ్మకంలో మమ్మల్ని బలపరచుము. మేము జీవితంలో ఎదుర్కొనే సమస్యల కంటే నీ ప్రేమ గొప్పదని గ్రహించే మనసు మాకు దయచేయము. మేము నిన్ను పూర్తిగా విశ్వసించి నీ కొరకు ఎదురు చూసే బుద్ధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.